టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలది విడదీరాని బంధం. ఒకప్పుడు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్ తెలంగాణలో టీడీపీ మూతపట్టంతో చంద్రబాబు సలహా మేరకు కాంగ్రెస్లో చేరారు. పీసీసీ చీఫ్ అయ్యి ఆ తర్వాత సీఎం కూడా అయ్యారు. కానీ గురువు చంద్రబాబుతో రేవంత్ బంధం చాలా పటిష్టమైంది. అందుకే విశాఖలో ఏపీ కాంగ్రెస్ నిర్వహించిన సమావేశానికి హాజరైన రేవంత్ చంద్రబాబుపై ఒక్క విమర్శ కూడా చేయలేదు. రెండు కళ్ల సిద్ధాంతం అనుసరించడంలో గురువుకు తగ్గట్టుగానే వ్యవహరించిన రేవంత్పై కేఎస్ఆర్ విశ్లేషణ చూద్దాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో ఉన్న సాన్నిహిత్య సంబంధాన్ని వదులుకోలేకపోతున్నట్లున్నారు. విశాఖపట్నంలో ఏపీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన సభలో ఆయన చేసిన ప్రసంగం తీరు చూస్తే అచ్చం చంద్రబాబు మాదిరే డబుల్ స్టాండర్డ్స్ పాటించినట్లుగా స్పష్టంగా కనపడుతుంది. తెలంగాణలో ఒక రకంగాను, ఏపీలో మరో రకంగాను మాట్లాడడంలో కూడా ఆయన అదే వైఖరి అవలంబించారు. విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ప్రతిపాదనకు నిరసనగా ఈ సభ జరిగింది. రేవంత్ రెడ్డి రావడంతో ఆయన ఏమి మాట్లాడతారా అన్న ఆసక్తి ఏర్పడింది. ఆయన తన స్పీచ్లో ఎక్కడా తెలుగుదేశం, బీజేపీ, జనసేనల పొత్తు గురించి ప్రస్తావించలేదు. ప్రధాని మోడీని కొద్దిగా విమర్శించినా చంద్రబాబు జోలికి దాదాపు వెళ్ళలేదు. ఒకవేళ వెళ్ళినా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ను చంద్రబాబుతో కలిపి వ్యాఖ్యానించారు. జగన్ ఒంటరిగా ఏ పార్టీతో పొత్తు లేకుండా ఎన్నికల్లో పోటీ చేస్తున్నా ఆయనకు బీజేపీ, ప్రధాని మోడీలతో సంబంధం ఉందన్న పిక్చర్ ఇవ్వడానికి యత్నించారు. అదే టైంలో చంద్రబాబు బీజేపీతో పొత్తుగట్టిన విషయాన్ని మాత్రం దాదాపు విస్మరించారు. నిజమైన కాంగ్రెస్ వాది అయితే ఈ విషయంలో చంద్రబాబును ఆయన నిలదీయాలి కదా. అలా చేయకపోగా ఒకసారి బాబుగారు అని, మరోసారి పెద్దలు అంటూ చంద్రబాబు పట్ల తన విధేయతను ప్రదర్శించారు. చంద్రబాబును తోలనాడమని, గౌరవించవద్దని ఎవరు చెప్పరు. కానీ కాంగ్రెస్ విధానం ఏమిటి? బీజేపీ మత్తత్వ పార్టీ అని కదా కాంగ్రెస్ విమర్శించేది. అలాంటి పార్టీతో తెలుగుదేశం, జనసేన పొత్తు పెట్టుకోవడం ఏమిటని ప్రశ్నించాలి కదా. ఏ షరతులతో అంటే ప్రత్యేక హోదా, పోలవరం, విభజన హామీలు నెరవేర్చడానికి మోడీ ఏమైనా హామీ ఇచ్చారా అని చంద్రబాబును అడగాలి కదా. గతంలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నప్పుడు మోడీని టెర్రరిస్ట్ అన్నారు కదా చంద్రబాబు గారు. జగన్కు ఓటు వేస్తే మోడీ వేసినట్లే, మోడీ గెలిస్తే ముస్లింలకు ఓట్లు తీసేస్తారని అన్నారు కదా చంద్రబాబు గారు. ఇప్పుడు ఎందుకు టెర్రరిస్ట్ నోటితోనే జీ హుజూర్ అంటున్నారని చంద్రబాబును కడిగి పారేయాలి కదా రేవంత్ రెడ్డి గారు. అవేమీ చేయలేదు. పైగా బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని ఒక సొల్లు పురాణం చెప్పారు. ఇక్కడే రేవంత్ చిత్తశుద్ధిని శంకించవలసి వస్తోంది. ప్రధానమంత్రి మోడీని తెలంగాణలో బడేభాయ్ అని ఆప్యాయంగా పిలుచుకున్నారు. దానిపై బీఆర్ఎస్ విమర్శించిన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు అని చెప్పుకున్నారు. అదే సిద్ధాంతం జగన్కు మాత్రం వర్తించదట. ఏపీ రాష్ట్రం కోసం కేంద్రంతో మర్యాదగా ఉండరాదట. చంద్రబాబు బూతులు తిట్టినట్లు జగన్ తిట్టాలట. ఇదేమి వాదన? గతంలో విశాఖలోనే ప్రధాని అధికారిక మీటింగులో తనకు మోడీకి ఉన్న సంబంధాలు రాజకీయాలకు అతీతమైనవని, అయినా రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీ లేదని అంటూ ప్రత్యేక హోదా తదితర అంశాలను జగన్ డిమాండ్ చేసిన సంగతి రేవంత్కు తెలియకపోవచ్చు. మరి అదే చంద్రబాబు, పవన్లు ప్రత్యేక హోదా అడిగే పరిస్థితి ఉందా? కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముస్లింలకు తెలంగాణలో ఉన్న 4% రిజర్వేషన్లు తొలగిస్తానని అన్నారు. దానిపై రేవంత్ మండిపడ్డారు. తాము రిజర్వేషన్లు కొనసాగిస్తామని చెప్పారు. అలాంటి అమిత్ షా చుట్టూ తిరిగి కాళ్లా వేళ్లా పడి పొత్తు పెట్టుకున్న చంద్రబాబును ఒక్క ప్రశ్న కూడా వేయకుండా స్పీచ్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిదే అనుకోవాలి. ముస్లిం రిజర్వేషన్లు, సీఏలపై ఎందుకు వైఖరి మార్చుకున్నారని చంద్రబాబును నిలదీయాలి కదా. అబ్బే, అదేమీ చేయలేదు. ఓటుకు నోటు కేసు నుంచి చంద్రబాబుతో ఏర్పడిన అనుబంధం అటువంటిది అనుకోవాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి గొప్పగా చెప్పారు. ఓకే, హైదరాబాద్ అభివృద్ధికి, ఏపీ, తెలంగాణల అభివృద్ధికి వైఎస్ చేసిన కృషిని గట్టిగా చెప్పారు. బాగానే ఉంది. జగన్తో కేసీఆర్ కుమ్మక్కై పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ ద్వారా అధిక నీటిని వాడుకోవడానికి సమ్మతించారని ఎందుకు విమర్శించారో చెప్పాలి కదా. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రులపై తీవ్రమైన పరుష భాష ప్రయోగించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆంధ్రులకు సాయపడతారట. వైఎస్ షర్మిలను సీఎం చేస్తారట. 25 సీట్లు ఇస్తే చాలట. అదేమిటో అర్థం కాదు. వైఎస్ రాజశేఖర రెడ్డి జీవితంలో తుది వరకు రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని కోరుకున్నారని చెప్పారు. మరి అలాంటి వైఎస్ఆర్పై కాంగ్రెస్ పార్టీ అక్రమ కేసులు ఎలా పెట్టింది? ఆయన చనిపోయాక ఛార్జ్షీట్లో వైఎస్ పేరును ఎలా చేర్చారు? కేంద్రం సంగతి సరే, ఏపీలో చంద్రబాబును సీఎం చేయాలని ఏమైనా వైఎస్ చెప్పారా? చంద్రబాబుకు వ్యతిరేకంగానే కదా వైఎస్ ఎప్పుడూ పోరాడింది. అలాంటి వైఎస్ కుమారుడు జగన్
ముఖ్యమంత్రిగా ఉండి పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంటే మెచ్చుకోకపోతే మాని ఆయన్ను వైఎస్ వారసుడు కాదని రేవంత్ ఎలా అంటారు? పైగా షర్మిల అసలు వారసురాలట. ఆమె తాను తెలంగాణ బిడ్డనని, ఆ గడ్డపైనే ఉంటానని మట్టిపై శపథం చేస్తే ఆమెను అక్కడి నుంచి వెళ్ళగొట్టిన దాకా నిద్రపోని రేవంత్ రెడ్డి ఇప్పుడు మద్దతిస్తారట. షర్మిల కూడా రేవంత్ను బ్లాక్మెయిలర్ అని నిందించింది. తదుపరి ఆయనతోనే రాజీ పడిపోవడంలో రాజకీయ ఉద్దేశం ఏమిటి? బీజేపీ పైకి, ఆ పార్టీకి మద్దతిస్తున్న టీడీపీ పైకి కత్తి దూయవలసిన రేవంత్ తదితరులంతా ఆ పని మాని జగన్నే టార్గెట్గా ఎందుకు చేసుకుంటున్నారు? ఎవరికి చెబుతారు దొంగనీతులు? చంద్రబాబును, జగన్ను ఒక ఘాటన గట్టి రేవంత్ తెలివిగా ప్రసంగించానని అనుకోవచ్చు. కానీ ఆయన అసలు స్వరూపం బట్టబయలైందన్న సంగతి ప్రజలు గుర్తిస్తారు. ఏపీకి తెలంగాణ నుంచి రావాల్సిన ఆస్తులు, విద్యుత్ బకాయిలు వంటి వెంటనే పరిష్కరిస్తే అప్పుడు ఏపీ ప్రజలు ఆయన చిత్తశుద్ధిని ఒప్పుకుంటారు.